ఆ అమ్మాయి రోడ్డు దాటుతుండగా దూరంగా ఒక స్పోర్ట్స్ కారు అకస్మాత్తుగా కనిపించింది. ఆమెను ఢీకొట్టి ఎగిరిపోయింది. ఆ గొడవ చాలా బిగ్గరగా జరిగి జనసమూహాన్ని ఆకర్షించింది. మరియు స్పోర్ట్స్ కారు డ్రైవర్ వెంటనే బయటకు వచ్చి ఆమె గాయాలను చూశాడు. ఆ క్షణంలో ఊహించని విధంగా ఆ అమ్మాయి మేల్కొంది. ఆమె క్షేమంగా ఉండటమే కాకుండా ఆమె ఊహించని విధంగా ఎక్స్రే దృష్టిని కూడా పొందింది. డ్రైవర్ యొక్క 8 ప్యాక్ యాబ్స్ కూడా చూడగలిగింది. అయితే ఆ అమ్మాయి లేచి నిలబడగలదని చూసి అందరూ ఆమె ఉద్దేశపూర్వకంగా స్పోర్ట్స్ కారు డ్రైవర్ను ఢీకొట్టిందని భావించారు. స్పోర్ట్స్ కారు డ్రైవర్ పాఠశాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి అని వారు కనుగొన్నారు. మరియు ఆ అమ్మాయి అతన్ని ఎప్పుడూ ఇష్టపడుతుందని విద్యార్థులందరికీ తెలుసు. తరువాతి క్షణంలో అందరూ వెళ్లిపోయారు మరియు ఆ అమ్మాయి ప్రాణస్నేహితురాలు వెంటనే ఆమెను తనిఖీ చేయడానికి వెళ్ళింది. ఆమె గాయాల గురించి అడిగారు, కానీ ఆ అమ్మాయి ఆమె బాగానే ఉందని చెప్పింది. అప్పుడే ఆ అమ్మాయి తన ప్రాణస్నేహితురాలి బ్యాక్ ప్యాక్పై వెండి నాణయం లాకెట్టును గమనించింది. అది క్వింగ్ రాజవంశం నాటి జియాన్ఫెంగ్ వెండి నాణయమని తేలింది. ఆ అమ్మాయి వెంటనే ఆశ్చర్యపోయింది. మరుసటి క్షణంలో ఆమె తన ప్రాణస్నేహితురాలిని వెండి నాణయం అమ్మగలరా అని అడిగింది. సంకోచం లేకుండా ఆమె ప్రాణస్నేహితురాలు దానిని తీసి ఆమెకు ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి దానిని ఉచితంగా తీసుకోవడానికి సిగ్గుపడింది. కాబట్టి ఆమె తన వద్ద ఉన్న కొన్ని $100 ఆమెకు ఇచ్చి పారిపోయింది. ఆమె జూబాజై పురాతన వస్తువుల దుకాణానికి వెళ్లి తన ప్రాణస్నేహితురాలి నుండి కొన్న వెండి నాణయం యజమానికి చూపించింది. ఆమె ఆశ్చర్యానికి దానిని పరిశీలించిన తర్వాత యజమాని అది నిజమైనదని కనుగొన్నాడు మరియు వెంటనే అమ్మాయికి $5,000 ఇచ్చింది. దానిని అంత ధరకు అమ్మవచ్చని చూసిన అమ్మాయి వెంటనే అంగీకరించింది. పూర్తయిన తర్వాత బేరసారాల కోసం పక్కనే ఉన్న పురాతన వస్తువుల వీధికి పరిగెట్టింది. ఆమె లోపలికి ప్రవేశించిన వెంటనే ఆమె తన ఎక్స్రే దృష్టిని సక్రియం చేసింది మరియు ఆ ప్రాంతాన్ని స్కాన్ చేసింది. ఆమె అనుకోకుండా ఒక నీలం మరియు తెలుపు పింగాణి వాజెలో చక్కెర సంచి కనిపించింది. ఆమె వెంటనే పరిగెత్తి ఆ వాజెను తీసుకుని యజమానిని ధర అడిగింది. ఆమె ఆశ్చర్యానికి యజమాని 5,000 యువాన్లు అడిగాడు. ఆలోచించకుండా ఆ అమ్మాయి లేచి వెళ్లిపోవడానికి తిరిగింది. అయితే యజమాని ఆమెను ఆపి కనీస ధర వెయ్యని చెప్పాడు. యజమాని స్వయంచాలకంగా ధరను తగ్గిస్తున్నాడని చూసిన అమ్మాయి యజమానికి ఆ వాజే విలువ తెలియకూడదని తేల్చింది. కాబట్టి మరుసటి సెకనులో ఆమె నేరుగా 100 యువాన్లు తీసుకోండి లేదా వదిలివేయండి అని చెప్పింది. రోజంతా అమ్మకం చేయని యజమాని వెంటనే అంగీకరించింది. ఆ అమ్మాయి రహస్యంగా సంతోషించి వెంటనే నీలం మరియు తెలుపు పింగాణి వాజెను తీసుకుంది. ఆ అమ్మాయి జూబావోజేకి వెళ్లి అది నిజమైనదా కాదా అని చెక్ చేయమని యజమానిని అడిగింది. అప్పుడే ఒక అందమైన యువకుడు లోపలికి వచ్చాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.